నెల్లూరు జిల్లా వింజమూరులో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అభయాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు మంత్రి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను కోరారు. దేవాలయాల నిర్మాణం, పునర్నిర్మాణం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ చెరువు కట్టనంతా కూడా రెనోవేట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఆలయం, చిన్న ఆలయం ఉన్నింది. ఈ ఆలయంకి మరి చెరువు వెడల్పు చేయడంలో ఆలయాన్ని పక్కకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చెరువు కట్టపైనే ఒక అర్ధ ఎకరా నుంచి ఎకరం స్థలం వరకు మాకు ఏర్పడ్డది. దీనికి ఒక మంచి రామాలయ నిర్మాణం, అభయాంజనేయ స్వామి యొక్క విగ్రహంతో మాకు కావాలి. ఇది హైవే పక్కనే ఉంది కాబట్టి ఒకవైపు చెరువు, ఒకవైపు హైవే, మొత్తం గ్రామానికి మధ్యలో వస్తుంది. గ్రామస్తులకే కాదు, ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు ఇటువైపు వెళ్ళినా ఈ ప్రాంతం వాళ్ళకందరికీ ఈ ఆలయం ఉపయోగపడుతుంది అని చెప్పి అందరూ సూచించడంతో ఇకపాయలతోటి ఆంజనేయ స్వామి ప్రతిష్టతో రామాలయాన్ని ఇక్కడ నిర్మించుకుందాం. ఇంకా అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా దానికి గ్రామస్తుల సహకారంతో కొంత ఎక్కువగానే ఈ ఆలయం పూర్తి చేసుకోగలిగితే మంచి ఆలయం ఇక్కడ ఏర్పడుతుంది. ఇది చెరువు కట్ట. ఇది